రెండేళ్లలో పార్టీ గ్రోత్ చాలా బాగుందండి. ఏదైతే రాష్ట్ర ప్రజలకి పేద ప్రజలకి హామీ ఇచ్చామో అవన్నీ నెరవేరుస్తూ ఎక్కడా కూడా ఏ మాట రాకుండా మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ కూడా దూసుకుపోతుంది. గిరిజనుల దగ్గరికి వెళ్ళి రోడ్లు వేయటం ఆయన అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. అధికార పక్షంలో కూడా ప్రతిపక్ష పాత్రే పోషిస్తున్నటువంటి బలమైన నాయకుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు. ఇదివరకు సభ్యత్వాలకి మేము వెళ్ళి అడగాల్సి వచ్చింది. మాది జాయిన్ చేయండి అని ఫోన్లు చేసి వాళ్ళే ఎవరు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళే వచ్చి సభ్యత్వాన్ని ఆమోదం చేస్తున్నారో. బాడితి శంకర్, జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్. రాష్ట్రంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు నుంచి ఉద్రిక్తతగా బ్రహ్మాండమైన సభ్యత్వ నమోదులో దూసుకుపోతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల మధ్య ఈ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవాలని వారు కాలిన నడకను కూడా ఆ రోడ్డు అంతా పరిశీలించి అక్కడ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అలాగే ఈరోజు మా పార్టీ కేంద్ర కార్యాలయంలో హరిప్రసాద్ గారి నాయకత్వంలో జెండా ఆవిష్కరణ జరిగింది. విజయవాడ నగరంలో రక్తదానాలు, అన్నదానాలు, ఇలాగే అన్నీ కూడా బెజవాడ నగరం అంతా జనసేన జెండా రెపరెపలాడాలని ఉదయభాను గారి నాయకత్వంలో అన్నీ కూడా ఈ విజయవాడ నగరంలో జనసేన జెండాను ఎగరవేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయబాట ఎగరేయాలని ఒక లక్ష్యంతో జనసేన పార్టీ ఉంది. అధికారం చేపట్టిన తర్వాత 2 నెలల కాలంలో పార్టీ ఎలా గ్రోత్ అయింది? ఈ అధికారం 2 సంవత్సరాలు ఏదైతే రాష్ట్ర ప్రజలకి పేద ప్రజలకి హామీ ఇచ్చామో అవన్నీ నెరవేరుస్తూ ఎక్కడా కూడా ఏ మాట రాకుండా మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ కూడా దూసుకుపోతుంది ఈ కూటమి ప్రభుత్వం. 2 నెలల్లో పార్టీ గ్రోత్ చాలా బాగుందండి గ్రోత్ అనేది. ఎందుకంటే ఊహించకుండా ఎక్కువైపోయిందండి. ఎందుకంటే ఆయన మీద ఉన్న అభిమానం, ఆయన చేసే పాలన, ఆ విధానాన్ని చూసి ఎవరికాళ్ళే ఇదివరకు సభ్యత్వం మేము వెళ్ళి అడగాల్సి వచ్చేది. ఇదివరకు సభ్యత్వాలకి మేము వెళ్ళి అడగాల్సి వచ్చేది. మాది జాయిన్ చేయండి అని ఫోన్లు చేసి వాళ్ళే ఎవరు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళే వచ్చి సభ్యత్వాన్ని ఆమోదం చేస్తున్నారో. ఎందుకంటే జనసేన అనేది ఒక గొప్ప పార్టీ. ఇలాంటి పార్టీలో మేము పనిచేస్తామంటే మా అదృష్టంగా భావిస్తున్నాం. మేము ఊహించలేదు ఇంత అద్భుతంగా ఈ పార్టీ విస్తరణ అవుద్దని చెప్పారు. ఆ ఊహ మించి కూడా మాకు జరుగుతుంది. కాబట్టి ఇది గొప్ప విషయం. ఈ జనసేన మా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం, ఈ ఉమ్మడి ప్రభుత్వం చాలా బాగా చేస్తున్నారు. గిరిజనుల దగ్గరికి వెళ్ళి రోడ్లు వేయటం ఆయన అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. కాబట్టి ఆయన నీళ్ళలో మేము పనిచేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. జై జనసేన. గతంలో జనసేన పార్టీ ప్రజా సమస్యల కోసం, ప్రజా సమస్యలు పరిష్కరించుకోవడం ఏ విధంగా అయితే జనసేనాన్ని పోరాడాడు, ఇవాళ అధికార పక్షంలో ఉన్నప్పటికి కూడా అధికార పక్షంలో కూడా ప్రతిపక్ష పాత్రే పోషిస్తున్నటువంటి బలమైన నాయకుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు. మనం చూస్తామంటే ఇవాళ ప్రజలు పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయం దగ్గర వచ్చి జనవాణి అనే కార్యక్రమంలో పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ యొక్క సమస్యల్ని పత్రాల రూపంలో విన్నవించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ అంటే ఆ కార్యక్రమం అనేది శ్రీకారం చుడటం అనేది బహుశా రాష్ట్ర రాజకీయాల్లో మొదటిసారి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇవాళ ప్రజలు తమ సమస్యలు పరిష్కరించగల నాయకుడు దొరికాడని చెప్పి, అంటే మరి అంతకన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు పరిష్కరించబట్టే కదా అంతమంది పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయం తిరిగి వచ్చి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికైనా ఏమైనా కార్యక్రమానికి వెళ్తే రోడ్డు మీద పేపర్లు పట్టుకుని నిలబడితే ఒక సామాన్య వ్యక్తి చేతిలో కనుక ఒక పేపర్ ఏదన్నా వాళ్ళ యొక్క సమస్య పేపర్ కనబడితే మాత్రం కారు ఆపి తీసుకోవడం, ఇవన్నీ కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున మంచి ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఫీలింగ్తో, ఒక ఆనందంతో ఇవాళ రాష్ట్ర ప్రజలంతా ఉన్నారన్న సందర్భం మనం అందరూ చూస్తూనే ఉన్నాం. మరి అలాంటి సందర్భంలో ఇవాళ పార్టీ ఆవిర్భావ సమావేశం మరి 13 సంవత్సరాలు అయినప్పటికీ ఇవాళ ఇంకా పార్టీలో అత్యుత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా ఇది మన సొంత పార్టీ, మన నాయకుడు మంచి నాయకుడు వచ్చాడు, ఆ నాయకుడికి ఎప్పుడు అండదండలుగా ఉండాలి, ఎప్పుడు వారు అరుగుజాలను ప్రయాణించాలని చెప్పి ప్రతి ఒక్క జన సైనికుడు, అలానే వీర మహిళలు అందరూ కూడా ఇవాళ కేవలం పార్టీ కార్యకర్తలు మహిళలే కాకుండా యావత్ ప్రజానికం కూడా ఇవాళ జనసేనని పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారనేది వాస్తవం. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అన్నీ అమలు చేశారా? ఎన్నికల హామీలు కూటమి ప్రభుత్వం ఏ హామీలు అయితే ఇచ్చిందో ఒకటి తర్వాత ఒకటి అన్నీ కూడా తీర్చుకుంటూ వస్తుంది. ఇవాళ పెద్ద ఎత్తున కార్యక్రమం మనం చూస్తే మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణించడానికి అవకాశం కల్పించింది.
అది అంత సామాన్య విషయం కాదు. పక్కన ఎంతో ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోనే మహిళలకు ఉచిత ప్రయాణం అనేది అది పెద్ద టాస్క్లా తయారైంది. మరి అలాంటిది ఇక్కడ మనం ఆర్థికంగా మరి గత ప్రభుత్వం జీరో బడ్జెట్తో ఇక్కడ కారాగారం అప్పచెప్తే అయినప్పటికి కూడా ఎక్కడా కూడా ఇచ్చిన మాటలకి వెనక్కి తగ్గకుండా 1వ తారీఖు ముందే సెలవులు వస్తే 1వ తారీఖు సెలవు వస్తే 31వ తారీఖే పెన్షన్లు ఇవ్వటం, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం. అలానే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు వస్తే పంచాయతీ శాఖని ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ ఎవరో కూడా చేయని విధంగా మరి పంచాయతీ శాఖని మార్పు తీసుకొచ్చి ఇవాళ ఎన్నో స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి కూడా రహదారులు లేని ఊళ్ళల్లో రహదారులు వేయటం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఏజెన్సీ ఏరియాలో చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా మరి పెద్ద విజయాలుగా ఈ సందర్భంగా ఆవిర్భావ సందర్భంగా నేను చెప్పుకునేటువంటి అంశాలని చెప్పి ఈ సంబంధం తెలియజేస్తాను.